ఇప్పుడు మన ఋతుపవనాలు 15 రోజుల ముందే రావడం జరిగింది మన భారతదేశానికి. ఆల్రెడీ కేరళలో ఋతుపవనాలు తాకినాయి. ఇక్కడ బొంబాయిలో కూడా ఋతుపవనాల దాడికి కేరళ మొత్తం అతలాకుతం అయ్యింది. ఈ బొంబాయి లోపల, ముంబైలో కుండపోత అనేది ప్రముఖమైన ఒక 110 సంవత్సరాల క్రితం వచ్చినట్టు వర్షపాతం ఇప్పుడు నమోదైందంట. 295 మిల్లీమీటర్ల వర్షపాతం. మనం 6 మిల్లీమీటర్లు, 7 మిల్లీమీటర్లు, 5 మిల్లీమీటర్లు అంటేనే ఇక్కడ వరదలు పారిపోతాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయం చూడండి, అంటే మొత్తం సముద్రం మీద పడుతున్నట్టుగా జరిగినటువంటి సంఘటన అన్నమాట. ఇక్కడ రికార్డు ఉంది. వాళ్ళతో మే నెల 295 మిల్లీమీటర్ల వర్షం నమోదు కావడంతో 107 ఏళ్ల చరిత్ర తిరిగి రాసిందంట. 100 సంవత్సరాల క్రితము ఆ విధంగా కుండపోత జరిగిందంట. అవును. ఇప్పుడు తెలంగాణ కూడా ఋతుపవనాలు రావడం జరిగింది. ఒక మోస్తరు వర్షాలు కూడా రాష్ట్రం అంతటా ఒక మోస్తరు వర్షాలు జరుగుతున్నాయి. కేరళలో కూడా. ముందుగా ఈ ముంబైలో కుండపోత గురించి మనం కొంచెం డిస్కస్ చేసి తర్వాత మిగతా తెలంగాణ ఋతుపవనాల గురించి మాట్లాడాలి. ఇక్కడ చూడండి, చిగురుటాకుల్లా వణికిన ఆర్థిక రాజధాని బొంబాయి. మన భారతదేశానికి ఆర్థిక రాజధాని ఏదైతే ముంబై ఉందో, నిన్నటి వర్షానికి ఇలా మునిగిపోయిందని షేక్ అయిపోయింది. ఎందుకయ్యా అంటే 75 ఏళ్లలో మొదటిసారిగా ముందే వచ్చిన నైరుతి ఋతుపవనాలు, గంటల వ్యవధిలోనే కుంభవృష్టి, వెల్లువెత్తిన వరద నీరు, మునిగిపోయిన భూగర్భ మెట్రో రైలు. కొలాబాలో అయితే 107 ఏళ్ల క్రితం వర్షం ఇంతగా వచ్చింది. కాబట్టి 107 ఏళ్ల రికార్డు వర్షపాతం అని చెప్పేసి మెన్షన్ చేశారు. కేరళలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఆర్థిక రాజధాని అతల్లాకుతమైంది. పక్షం రోజుల ముందుగానే నైరుతి ఋతుపవనం రావడంతో కుండపోత వర్షాలతో చిగురుటాకులు వణిగిపోయింది. ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. కొలాబా లోపల 207 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడ అబ్జర్వేటరీలో 1918లో మే నెలలో మొత్తం 279.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఇంతవరకు రికార్డుగా ఉండేది. అయితే తాజా వానలతో ఈ మే నెలలో 295 మిల్లీమీటర్ల వర్షం నమోదు కావడంతో 107 ఏళ్ల రికార్డు చెరిగిపోయింది. గత 75 ఏళ్ళలో ఇంత త్వరగా ఋతుపవనాలు ముంబైని తాగడం ఇదే మొదటిసారి. భారత వాతావరణ విభాగము అధికారులు వెల్లడించారు. సోమవారం తెల్లవారుజామున నుంచే అనేక ప్రాంతాలను కుండపోత వర్షాలు ముంచెత్తాయి. రోడ్లు, రైళ్లు, మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం 11 గంటల సమయానికి నార్మన్ పాయింట్ స్టేషన్ లో 252 మిల్లీమీటర్ల బైకుల్లా ఈ వార్డు ఈ వార్డులో 213, కొలావాలో 207 మిల్లీమీటర్ చొప్పున వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ చెరువులు తలపించాయి. తీవ్ర ఇబ్బందులకు భూగర్భ మెట్రో రైలు కూడా నీటిలో మునిగిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనకు ఫోటో కూడా ఇచ్చారు. ఇది కార్లని చూడండి, నీళ్ళలో తడిసిపోయాయి. అంటే దాదాపు 107 ఏళ్ల క్రితం ఈ లెవెల్లో వర్షం వచ్చింది. మళ్ళా 107 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఇంతగా వర్షం వచ్చింది అనేది వాళ్ళు చెప్పే ఉద్దేశం. అయితే దీని ఎందుకయ్యా అంటే ఈ ఋతుపవనాలు ముందుగా రావడం, అది కూడా ఈ బాంబేని ఋతుపవనాలతో ముందుగా తాకటం అనేది 75 ఏళ్ల తర్వాత అంట. అవును. అది సో సేమ్ అవే ఋతుపవనాలు ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఋతుపవనాలు రాబోతున్నాయని చెప్పేసి ఇక్కడ ప్రముఖమైన వార్త ప్రచురించారు. 2 వారాల ముందే ఆగమనం. అంటే ఎప్పుడు మనకు జూన్ నెలలో వచ్చేవి. అటువంటిది మే నెల 15వ తారీఖు వచ్చేది మినిమం గా. అటువంటిది మే నెల చివరి వారంలోనే రావడం జరిగింది. అయితే ఈసారి కొంచెం వర్షాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తుంది. 3వ పేజీలో చూద్దాము ఏమి ఇచ్చారు అనేది ఒకసారి. ఇది ఎస్, తెలంగాణలోకి ఋతుపవనాలు ఈసారి వర్షాలని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఏడాది సాధారణం కన్నా అధికంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి ఋతుపవనాలతో రాష్ట్రంలో సాధారణంగా 734.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. జూన్ లో 131 మిల్లీమీటర్లు, జూలైలో 219 మిల్లీమీటర్లు, ఆగస్టులో 226 మిల్లీమీటర్లు, సెప్టెంబర్ లో 158 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉంటుంది. ఈ ఏడాది నైరుతి ముందే రావడంతో వర్షాలు కురిసే రోజుల సంఖ్య పెరగనుంది. కాబట్టి 4 రోజుల్లో రాష్ట్రం అంతటా ఈ ఋతుపవనాలు విస్తరించి వర్షాలు బాగా కురిసే అవకాశం కనిపిస్తుంది. ఈ ఏడాది ఋతుపవనాలు ముందుగా రావడంతో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర దక్షిణ సరిహద్దును తాకిన ఋతుపవనాలు 4 రోజుల్లోనే రాష్ట్రం అంతటా విస్తరిస్తాయని కూడా చెప్తున్నారన్నమాట. తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాల సూచన చూడండి. ఋతుపవనాల రాకతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ప్రారంభమవగా రానున్న 3 రోజులకు వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఏమని?
20వ తేదీ పసుపు రంగు హెచ్చరిక చూడండి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది ఈ రోజు. ఆదిలాబాద్, కుమరం భీం, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి అనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇక 28-29 తేదీలో ఆరెంజ్ రంగు హెచ్చరిక అంటే రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటున్నారు. ఇక్కడ చూద్దాం. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలులో మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయనేది రేపు ఎల్లుండి వాతావరణ శాఖ చెప్తుంది. ఇక దీన్ని బట్టి చూస్తే ఏంటంటే మనకు ఈ ఎండాకాలంలో తాగునీటికి ఎట్లా అనేది కొంచెం ఇబ్బంది పడుతుంది గవర్నమెంట్. అవును. ఏది డెడ్ స్టోరేజ్ ఉంది కదా, ఆ డెడ్ స్టోరేజ్ లో వాటర్ కూడా మనకు ఎక్కడ సాగర్ కానివ్వండి, తర్వాత ఇంకోటి ఏది ఇంకొక ప్రాజెక్ట్ శ్రీశైలం, వాటిలో డెడ్ స్టోరేజ్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం తప్పినట్టే అని చెప్పేసి ఇక్కడ వార్త చూడండి. తాగునీటి టికెట్లు తొలగినట్టే అంటే మనం ఏదైతే ఇబ్బంది పడుతున్నామో మనకు హైదరాబాద్ కు మంజీరా ఇక ప్రాబ్లం ఉండదు, లేదు నిజాం సాగర్. అవును, రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎండిపోవడంతో ఏర్పడిన తాగునీటి సమస్యల నుంచి ఇక్కడ బయటపడినట్లేదని చెప్పేసి అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే స్పెషల్ అరేంజ్మెంట్ చేయాలి కదా. ఇప్పటికే వాస్తవంగా ఈసారి నీటికి ఎద్దటి ప్రాబ్లం లేదు, పెద్దగా లేదు ఈసారి, పోయినసారి కంటే కూడా. ఎందుకంటే ఈ మధ్యలో కూడా వర్షాలు పడడం, అవును, తాగునీటికి ఎక్కువ ఇబ్బంది పడలేదు. మనకు ఈ వారం 10 రోజుల నుంచి వర్షాలు లేకపోతే ఆ ఇబ్బంది అంతా తెలిసేది. తర్వాత అదే విధంగా ఋతుపవనాలు కూడా నెక్స్ట్ మంత్ వచ్చి ఉంటే ఆ ఇబ్బంది మనకు స్పష్టంగా తెలిసేది. కానీ దేవుడు కరుణించాడు కాబట్టి మనం ఆ ఆపద నుంచి బయటపడాలి. ఇప్పుడు దాని తోడుగా ఏంటంటే ఇప్పుడు జనాలు భూగర్భ జలాలు కూడా ఎక్కువగా ఇంకిపోలేదు. అవును, భూగర్భ జలాలు కూడా బాగానే ఉన్నాయి, వాటర్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొంచెం సంతోషకరమైనటువంటి వార్త. అంతే కదా, మరి యంత్రాంగం దాని మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. అవును, ఇప్పుడు ఆ ప్రాబ్లం తీరిపోయింది. చూద్దాం ఈ తాగునీటి టికెట్ల గురించి కొంచెం వార్త ఏమని ఇచ్చారో చూద్దాం. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు తాగునీటి అవసరాలను తీర్చే జూరాల శ్రీశైలంలో నీళ్లు అడుగంటగా ఇటీవల కర్ణాటకను 4 టీఎంసీ విడుదల చేయాలని అభ్యర్థించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు డెడ్ స్టోరేజ్ నుంచి మనం చెప్పుకున్నామే అదే డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తోడుకుని సాగునీటి అవసరాలు తీర్చుకోవడానికి ఇటీవల కృష్ణా బోర్డు అంగీకరించింది. జిల్లాల్లోనూ బోర్లు అడుగుంటాయి. ఋతుపవనాల రాకతో ఈ ఇబ్బందులు తప్పే అవకాశం ఉన్నాయని చెప్పేసి ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. కొద్ది రోజుల్లో తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి కాబట్టి ఈ ప్రాబ్లం ఉండదు అనేది ఈ వార్త యొక్క సారాంశం.